ఇసుక ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధానంగా వార్తలు గమనిస్తే ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో మనకి ప్రధానంగా కాంగ్రెస్ టికెట్ల పేరిట వసూళ్లు భవిష్యత్తు పేరిట దందాలు అంటూ మనకి ప్రధానమైన వార్త కనిపిస్తున్నది. వసూలు రాజాలు అంటూ కూడా మనం ఈ హెడ్లైన్ మనం ఒకసారి చూడొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించినట్లయితే కదులుతున్న నేషనల్ హెరాల్డ్ డొంక అంటూ చూస్తున్నాం. అండ్ రేవంత్ ఆదేశాలతో నలుగురి విరాళాలు రాహుల్ గాంధీ కంపెనీకి చెల్లింపులు అంటూ చూడొచ్చు. అయితే లిస్ట్ లో షబ్బీర్ అలీ, గాలి అనిల్, సుదర్శన్ ఉన్నారంటూ ఇండియా టుడే సంచలన వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. సో నెల వ్యవధిలోనే 80 లక్షల మేర ట్రాన్స్ఫర్ జరిగిందంటుగా చెప్తోంది. రేవంత్ తో పాటు చార్జ్ షీట్ లో కర్ణాటక డీకే పేరు, డీకే ద్వారా యంగ్ ఇండియన్ కు 2.5 కోట్లు వచ్చినట్టుగా కనిపిస్తోంది. డొనేషన్లు ఇస్తేనే టికెట్లు పదవులు అంటూ కూడా బేరాలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇవ్వకుంటే భవిష్యత్తు ఉండబోదు అని బెదిరింపు కూడా జరిగినట్టుగా అనిపిస్తోంది ఇక్కడ. అయితే ఒకసారి గమనిస్తే ఇక్కడ ప్రణాళికాబద్ధంగా చేసిన ఆర్థిక నేరం ఇది అనేది మనకి ప్రధానంగా కనిపిస్తోంది. సో ప్రమేయం ఉన్న వారికి త్వరలో సమన్లు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఆధారాలు సేకరించిన తర్వాత అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది ఈడీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు ఈ అంశాలను కూడా వెల్లడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరెవరు విరాళాలు ఇచ్చిందని ఒకసారి గమనిస్తే వాళ్ళ జాబితాను చూస్తే గాలి అనిల్ కుమార్ 20 లక్షలు, షబ్బీర్ అలీ 20 లక్షలు, పి సుదర్శన్ 15 లక్షలు, వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఒక వ్యక్తి 25 లక్షలు అంటూ మనం ఒకసారి గమనించవచ్చు ప్రధానంగా గమనిస్తే. సో ఈ నేపథ్యంలో 44వసారి మరి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన అప్డేట్ కూడా మనకి ప్రధానంగా కనిపిస్తోంది. సో గమనించినట్లయితే మరోవైపు ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు ఏటీఎంలా తెలంగాణ అంటూ కనిపిస్తోంది మనకి ఇంకో వార్త. రేవంత్ అవినీతి బట్టబయలైందంటూ మనం ఈ వార్తని గమనించవచ్చు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్తో సీఎం రేవంత్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని ఆశ చూపి సాగించిన వసూళ్ల పర్వం ప్రపంచానికి తెలిసిపోయింది. అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ పెద్దలకు 100 కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్లయింది. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్కు ఏటీఎంలా మారిందనే విషయం రుజువైందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరి ఇప్పటికైనా కేంద్రం చర్యలు తీసుకుంటుందా, ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ డ్రామాలు ఆడుతుందంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్. దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు, కేసు నమోదు చేసి ఈడీ చేతులు దులుపుకోవద్దన్నారు. కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిదన్నా తన మామ అంటూ కూడా వ్యాఖ్యానించారు. పద్మారెడ్డి మాటలతోని రేవంత్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి అంటూ కూడా అన్నారు కేటీఆర్. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగినట్టుగా కనిపిస్తోంది. సో నాడు నేడు కూడా రేవంత్ వసూలు చేసిండ్రు అనే విషయాన్ని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించిండ్రు. పీసీసీ హోదాలో దోపిడీ, సీఎం హోదాలో అవినీతి, రేవంత్ రాజీనామా చేయంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు మనం చూసుకుంటే కేసీఆరే మా నాయకుడు అంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఆయన నాయకత్వంలోనే తెలంగాణకు మేలు, పార్టీలో ఎటువంటి గందరగోళము లేనే లేదు, ఈ లేఖను నేను రాసిందే, వ్యక్తిగత ఎజెండా లేదు అనేది కూడా ఆమె ప్రస్తావించినట్టుగా మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ప్రధానంగా ఒకసారి గమనించినట్లయితే సో కీలకంగా 80,000 కోట్లతో ఆంధ్రాలో బనకచెర్ల ప్రాజెక్ట్ అంటూ కూడా మనకి వార్త కనిపిస్తుంది. ఏపీకి గేమ్ చేంజర్, మనకు డేంజర్ అంటూ కూడా మనం ఒకసారి ఇక్కడ కీలకంగా గమనించవచ్చు. మేడిగడ్డపై కాంగ్రెస్ రాజకీయాన్ని అవకాశంగా తీసుకున్న మోదీ బాబు అంటూ చూస్తున్నాం. సో ఇదే అదనుగా గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు భారీ ఎత్తుగడ. రేవంత్ సర్కార్ మేడిగడ్డను పునరుద్ధరించకపోవడం వెనక కూడా ఇదే కారణం. తెలంగాణకు గుదిబండలు, కృష్ణాలో పోతిరెడ్డిపాడుల, గోదావరిలో బనకచెర్ల అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఒకసారి గమనిస్తే ఏ విధంగా తెలంగాణ మీద కుట్రలు జరుగుతున్నాయనే దానికి సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే నాడు పోతిరెడ్డిపాడు సమయంలోనూ వరద జలాలే అన్న సమైక్య పాలకులు అంటూ గమనించవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా బనకచెర్లకు సంబంధించి ఇట్లానే వరద జలాలే అని మళ్ళీ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బనకచెర్లలోనూ సముద్రంలోకి పోయే వృధా జలాలే అంటున్న బాబు మరి కాంగ్రెస్ సర్కార్ తీరుతో గోదావరిలో తెలంగాణకు చారిత్రక అన్యాయం అంటూ కూడా మనం కీలకంగా గమనించాలి. బనకచెర్లపై ఢిల్లీలో చంద్రబాబు ధృవీకరణ, ఏపీకి గేమ్ చేంజర్గా అభివర్ణన అంటూ చూస్తున్నాం. సో వ్యయంలో 50% కేంద్రానిదే, మిగతా 50% ఏపీ రుణ సమీకరణకు అనుమతి ఇచ్చినాక మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక్కసారి మనం ప్రధానంగా గమనిస్తే
జీబీ లింకు కేంద్రం హామీ అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం 80,000 కోట్లతో చేపట్టనున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ దిశగా మేము వర్కౌట్ చేస్తున్నాం. 80,000 కోట్లతో గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టనున్నాం. పనులకు మొత్తం సాయం కేంద్రమే చేయాలని మేము కోరడం లేదు. కేంద్రం ఏపీ కలిసి హ్యామ్ మోడల్లో పనులను చేపట్టేందుకు ఆమోదం తెలపాలని కోరినాం. సో జీబీ లింక్ పెద్ద ప్రాజెక్టు 200 టీఎంసీల మిగులు జలాలను గోదావరి నుంచి బనకచెర్లకు తీసుకెళ్తే ఏపీకి అదొక గేమ్ చేంజర్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. సో మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే కీలకంగా తెలంగాణకు తీవ్ర స్థాయిలో చారిత్రకంగా అన్యాయం జరుగుతుందనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏం జరిగిందని ఒక్కసారి మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ విత్ మ్యాప్ ఇక్కడ డీటెయిల్స్ మనకు కనిపిస్తున్నాయి. పోలవరం కాలువల సామర్థ్యం పెంపు ఇలా అంటూ మనం చూస్తున్నాం. సో 1978లో ట్రిబ్యునల్కు సమర్పించే సమయంలో 10,000 క్యూసెక్లు, 2005లో డిపిఆర్ సమర్పించే సమయంలో 12,250 క్యూసెక్లు, 2009లో డిపిఆర్ను టీఏసీకి సమర్పించే సమయంలో 12,250 క్యూసెక్లు. సో 2019లో 141 టీఏసీలో సమర్పించే సమయంలో 17,500 క్యూసెక్లు, 2025లో జీబీ లింక్ ప్రాజెక్టు ప్రపోజల్ 40,000 క్యూసెక్లకి. అంటే పోలవరం కాలువల సామర్థ్యం ఇట్లా పెంచుకుంటూ పోయి తెలంగాణకు పూర్తి స్థాయిలో మరి గోదావరి జలాలే లేకుండా చేసే ఒక కుట్ర జరుగుతుందనే విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది చారిత్రకంగా అంటే ప్రధానంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ వైఖరితో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇదంతా కూడా ఒక అనేక సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే మేడిగడ్డను పునరుద్ధరించకపోవడం వెనక రీజన్ కూడా ఈ అంశానికి సహకరించడమే అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. సో ఇదంతా కూడా తెలంగాణకు గుదిబండలుగా మారుతున్నాయి. కృష్ణాలో పోతిరెడ్డిపాడులాగా గోదావరిలో బనకచెర్ల అనే విషయం మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏపీకి ఎట్లా గేమ్ చేంజర్గా వాళ్ళు మాట్లాడుకుంటున్నారో తెలంగాణకి అంత పెద్ద స్థాయిలో ఇది డేంజర్ అవబోతుందనే విషయం మనకి స్పష్టమవుతుంది. ఇక మరోవైపు చూసుకుంటే రీసెంట్గా కరోనాకు సంబంధించి మళ్ళీ కొంత కలకలం రేగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో కరోనా, హైదరాబాద్లో డాక్టర్కు కోవిడ్, ఏపీలోనూ మరో కేసు అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్లోని కూకట్పల్లిలో డాక్టర్కు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరి డాక్టర్ 4 రోజుల నుంచి సిక్ అవుతున్నట్టుగా ఉన్నాయి. సో టెస్ట్ చేస్తే పాజిటివ్గా వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య ఆరోగ్య శాఖ సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏపీలో చూసుకుంటే వైఎస్ఆర్ కడప జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలకి 2 రోజుల క్రితం తీవ్రమైన ఫీవర్తో ఆమె హాస్పిటల్లో చేరింది. సో డౌట్ వచ్చి టెస్టులు చేస్తే పాజిటివ్ అని తేలింది. సో అయితే మరో మహిళకు కూడా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందన్న వార్తలు కూడా అంటే అక్కడ వైద్యాధికారి ఖండించారు. సో ఇంకెక్కడా లేదు. సో అల్టిమేట్గా చూసుకుంటే మెల్లగా తెలంగాణలో కూడా కరోనా స్టార్ట్ అయింది అన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మనం గతంలో ఎక్స్పీరియన్స్ చేసినాము ఏ విధంగా కోవిడ్ వ్యాప్తి చెందింది, ఏ విధంగా అంతా కూడా సిక్ అయిపోయినరు. సో ఒక ఐసోలేషన్ కావచ్చు, క్వారంటైన్ కావచ్చు, అనేక సందర్భాలు మనం చూసినాం. సో మళ్ళొకసారి గమనించినట్లయితే కీలకంగా అందరూ కూడా హెల్త్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మనకి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇక